అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజమండ్రి జిల్లాలో విలీనం చేస్తున్నారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని ఎమ్మెల్సీ వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. మండపేట పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికీ అమలాపురం పార్లమెంట్ పరిధిలోనే ఉంటుందని, కేవలం రెవెన్యూ కార్యకలాపాలు సౌలభ్యం కోసమే మండపేటను రాజమండ్రి జిల్లా పరిధిలోకి తీసుకొస్తున్నారని వివరించారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని ఆయన తేల్చి చెప్పారు. అయితే రెవెన్యూ కార్యకలాపాల కోసం ప్రజలు 30 కిలోమీటర్లు రాజమండ్రికి ప్రయాణించాల్సి రావడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే మెండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో నియోజకవర్గంలో కలిపారు అనేటువంటి, రాజమండ్రి జిల్లాలో కలిపారు అనేటువంటి అపోహల్లో ఉంటే అది తప్పు. పార్లమెంట్ వరకు వచ్చేటప్పటికి అమలాపురం పార్లమెంట్లోనే ఈ నియోజకవర్గం ఉంటుంది. రెవెన్యూకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా రాజమండ్రి జిల్లాలో కలిసినట్టు. అంతే తప్పితే ఈ నియోజకవర్గం చాలా మంది అపోహలు ఉన్నారు, రాజమండ్రి పార్లమెంట్లో కలిసింది అనేటువంటి. రాజమండ్రి పార్లమెంట్లో కలవడానికి ఇది అలాగా నియోజకవర్గాలని మార్చాలి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి కార్యక్రమం అది. డీలిమిటేషన్ ఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఈ రాజమండ్రిలో కలవకుండా ఆపుకోవటానికి అప్పట్లో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నం చేసి ఉంటుంటే కోనసీమలో కాకుండా రాజమండ్రిలో ఉన్నాం. 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు కోనసీమకి వెళ్ళిపోయింది, ఇది అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళిపోయింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్లమెంట్కి ఒక జిల్లా చేయాలన్నారు కాబట్టి ఈ మెండపేటను తీసుకెళ్లి రాజమండ్రిలో ఏమి అమలాపురం పార్లమెంట్లో కలపలేదు. పార్లమెంట్ యూనిట్ అది. పార్లమెంట్ ఒక యూనిట్గా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలి కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్గా అమలాపురాన్ని చేశారు కాబట్టి ఇది ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళటం జరిగింది.